స్థలంతో నిజానికి మాకు చాలా అనుబంధం ఉంది. మరి ముఖ్యంగా ఈ హాల్లో దాదాపు 10 సంవత్సరాల పాటు హసన్తో కలిపి మేము చాలా పని చేశాము. హసన్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాము. హసన్కి నాకు అంబికాకి వయసు రీత్యా చాలా తేడా ఉన్నప్పటికీ ఒక సమకాలీకులుగా మేము ముగ్గురము కలిసి పనిచేయడం జరిగింది. నాకు ఏమనిపిస్తుందంటే ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటం కన్నా ఆయన చనిపోయిన అదే రోజు సాయంత్రం నేను ఆయన గురించి ఒకటి రాశాను. అది ఒక 5 minutesలో చదవడం అయిపోతుంది. అది చదువుతాను. బహుశా ఈ పూర్తిగా హసన్ గారి గురించి కొంత చెప్పడానికి అవకాశం ఉంటుంది అని అనిపిస్తుంది. నిజానికి లామకాన్ పెట్టిన తర్వాత ఈ హాల్లోకి నేను చాలా తక్కువసార్లు వచ్చాను. వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఆ చివరి జ్ఞాపకము కొంచెం బాధాకరము. నేను కొత్తగూడెం సింగరేణి గనులు చూడటానికి వెళ్ళినప్పుడు బొగ్గు గనుల్లోకి వెళ్ళినప్పుడు ఫోన్ వచ్చింది. హసన్ లేడు అని చెప్పి అంబి ఫోన్ చేసింది. తెల్లవారుజామున అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పటికి మామూలుగా హసన్ ఇప్పుడు కోదండ గారు ఎక్కడ కూర్చున్నారు, హసన్ అక్కడ కూర్చున్నారు, అది ఆయన ప్లేస్. కానీ హసన్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పడుకుని ఉన్నారు. అది చాలా బాధాకరమైన జ్ఞాపకం. హసన్ వెలుగుతున్న జ్ఞాపకం లామకాన్. అక్టోబర్ 7, 2004 బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1 అవెన్యూ 7లో విలక్షణంగా ప్రకృతి సహజ కళాత్మకతో ఉండే ఆ ఇంటి తలుపులు మా కోసం ఇంకెప్పటికీ చిరునవ్వుతో తెరుచుకోవనే బాధాకరమైన వాస్తవాన్ని నమ్మటానికి మాకు ఇంకా శక్తి రావటం లేదు. బహుశా మాలాగే ఎంతో మంది మిత్ర బృందం అసురనయనాలతో వీడ్కోలు పలుకుంటారు. స్నేహితులే కుటుంబం ఆయనకు. ఆ ఇల్లు ఆయన సృజనాత్మకతకి అభిరుచికి దర్పణం. హసన్ ఇంటిని ఒకసారి చూస్తే పర్యావరణంపై ఆయనకున్న గౌరవం, ప్రేమ అర్థమవుతాయి. తను కొన్న స్థలంలో ఉన్న 2 పెద్ద పెద్ద కొండరాళ్లను పగలగొట్టించడం ఇష్టం లేక వాటిని యథాతథంగా ఉంచడం కోసం ఎన్నో వ్యయ ప్రయాసాలతో తనే స్వంతంగా ఇంటికి రూపకల్పన చేశారని, తన ఆలోచనలకు అనుగుణంగా కట్టడానికి ఎవరు సహకరించలేదని, ఆ రాళ్లను కొట్టించేస్తే సులభమవుతుందని సలహా ఇచ్చేవారని, ఇల్లు పూర్తి చేయడానికి దాదాపు 10 సంవత్సరాలు పట్టిందని ఎప్పుడు గుర్తు చేసుకునేవారు. తన ఇంటికి లామకాన్ అని ప్రేమగా పేరు పెట్టుకున్నారు. సూఫీ తత్వంలో లామకాన్ అంటే స్వంత ఆస్తుల మీద మమకారం లేని వాళ్ళు జమకూడే స్థలం అని అర్థం. దట్టమైన వెదురు పొదలు, ఇంటి ముందు అడవిని మరిపించే విధంగా ఆకాశానికి పోటీ పడి పెరిగిన పెద్ద పెద్ద చెట్లు, ఇంటి పైకప్పు మీద అల్లుకున్న వుడ్రోజ్ గీతలు, ఇంటిలోకి ప్రవేశించడానికి ఉన్న మెట్ల కింది భాగంలో చిన్న కొలను, దానిలో పరుచుకున్న తామరాకులు, విచ్చుకున్న పూలు, అప్పుడప్పుడు అక్కడ దర్శనమిచ్చే పాములు, ఇంటి గోడలను కప్పేసిన విస్తారియా తీగ, మిద్దె మీద పక్షులు వచ్చి గింజలు తినటం కోసం ఖాళీగా వదిలేసిన స్థలం, ఇలా వర్ణించుకుంటూ పోతే ఎంతో ఇష్టపడి స్వయంగా ఇటుకల్ని కూడా తనకు కావాల్సిన డిజైన్లో జహీరాబాద్ దగ్గర ఉన్న పస్తాపూర్ గ్రామంలో దగ్గరుండి తయారు చేయించుకున్న హసన్ ఇంత హఠాత్తుగా ఆ ఇంటి నుంచి, ఈ లోకం నుంచి శాశ్వతంగా నిష్క్రమించడం ఏంటి? 64 సంవత్సరాల మోయిద్ హసన్ జీవితంలో చివరి దశాబ్ద కాలపు నాటి స్నేహం మాది. ఈ 10 సంవత్సరాల నుంచి ఆయన ఇల్లు మాకొక ఆత్మీయ వేదిక. సంతోషమైన, దుఃఖమైన, మనోవేదనైనా, కోపమైన, విమర్శ అయినా నిర్భయంగా చెప్పుకోగలిగిన ఆప్తుడైన. వెళ్ళినప్పుడల్లా అత్యంత రుచికరమైన వివిధ రకాల ఛాయలను, చైనీస్ సూప్లను తనే స్వయంగా తయారు చేసి ఇచ్చేవారు. ఆత్మీయ ఆతిథ్యానికి ఆయన మరో పేరు. డాక్యుమెంటరీ చిత్రాల గురించి, డాక్యుమెంటరీ చిత్ర నిర్మాణం వెనకాల దాగి ఉండే సాంకేతిక విషయాల గురించి ఆయనకున్న అపారమైన విజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో మేము అందుకోకముందే ఆయన తొందరపడి కెమెరా వెనుక నుంచి అదృశ్యమైపోయారు. 30 సంవత్సరాల పాటు రీజనల్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్గా పనిచేసిన హసన్ తన స్వతంత్ర ఆలోచన ధోరణికి ప్రభుత్వ ఉద్యోగం సరిపడదనే ఉద్దేశంతో 1989లో ఉన్నతావకాశాలను వదులుకుని స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఉద్యోగం చేస్తున్న రోజుల్లోనే స్వతంత్రంగా ఫోకల్ పాయింట్ పేరుతో విద్యా సంబంధమైన డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దాదాపు 250 డాక్యుమెంటరీలు నిర్మించిన హసన్ కీటకాలు
చిత్రాలు ప్రకృతి ప్రసాదించిన అద్భుత వరప్రసాదం అనే చిత్రానికి 1987లో ఉత్తమ విద్యా చిత్రం, ఉత్తమ నిర్మాత, దర్శకులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ బంగారు నంది అవార్డును అందుకున్నారు. హైదరాబాద్ సజీవ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా ఉండే అద్భుత కట్టడం చార్మినార్ను వివిధ కోణాల్లో అతి సూక్ష్మ అంశాలను కూడా ఫోటోల్లో బంధించి దాన్ని వీడియో డాక్యుమెంటరీగా మార్చారు. దీనికి 93లో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఉత్తమ విద్యా చిత్ర అవార్డు లభించింది. నీటిలో పెరిగే గుర్రపు డెక్క మనకు మిత్రమా లేదా శత్రువా అనే సినిమాకు 1987లో బెర్లిన్లో జరిగిన అంతర్జాతీయ సైంటిఫిక్ డాక్యుమెంటరీ ఉత్సవాల్లో ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు. సీనియర్ ఫోటోగ్రాఫర్గా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో ఎగ్జిబిషన్లో పాల్గొన్నప్పటికీ ఎన్నడూ ఆ ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు. బ్లాక్ అండ్ వైట్ విక్టోరియన్ ఫోటోగ్రఫీలో ప్రయోగాలు చేయటం అంటే హసన్కి చాలా మక్కువ. ఇక్కడ ఉన్నటువంటి ఫొటోస్ మీరు చూస్తే కనుక అది అర్థమవుతుంది. సాంకేతిక పరిజ్ఞానం అంతగా అందుబాటులోకి రాని 4 దశాబ్దాల క్రితమే ఎన్నో సాంకేతిక విషయాల్లో ప్రయోగాలు చేసి చిరకాలం నిలిచిపోయే చిత్రాలను తీశారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉమెన్ ఫోటోగ్రాఫ్ ఆ రకమైనటువంటి టెక్నిక్తో తీసినటువంటి ఫోటో. ఇంకొకటి ఒక ఇంటికి సంబంధించి ఉంటుంది, అది బహుశా లోపల ఎక్కడ ఉంది. వాషింగ్టన్లోని కలర్ ఫాక్స్ గెలాక్సీలోను, ప్యారిస్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ద ఆర్ట్ ఫోటోగ్రఫిక్ సొసైటీలోను, రాయల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ ఇంగ్లాండ్, ఇండియన్ ఫోటోగ్రఫిక్ ఫెడరేషన్ బెంగళూరు, మ్యూజియం ఆఫ్ కాంటెంపరీ ఆర్ట్ మాస్కో, ఇండియా ఇంటర్నేషనల్ ఫోటోగ్రఫిక్ సొసైటీ న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ ఫోటోగ్రఫీ, హైదరాబాద్ ఏషియన్ ఫోటోగ్రఫీ, హాంకాంగ్, ఇలా ఎన్నో జాతీయ అంతర్జాతీయ ప్రదర్శనలు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీకి సంబంధించి జాతీయ అంతర్జాతీయ పత్రికల్లో రాస్తూ ఉండేవారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, ఇండియా టుడే, యూత్ టైమ్స్, ఛానల్ 6, ఇండియా ఇంటర్నేషనల్, ఏపీ టైమ్స్, సియాసత్ డైలీ, మున్సిఫ్ డైలీ లాంటి పత్రికల్లో ఫోటో ఫీచర్స్ నిర్వహించారు. హైదరాబాద్లోని సేవ్ రాక్ సొసైటీ వ్యవస్థాపక సభ్యులు. ఈ సంస్థ ప్రచురించిన పుస్తకాల్లో హసన్ తీసిన ఫోటోలు ఎక్కువగా ఉండటమే ఆయన కెమెరా నైపుణ్యానికి నిదర్శనం. హైదరాబాద్ చరిత్రలో అంతర్భాగమైన అపురూపమైన కొండరాళ్లను అభివృద్ధి పేరుతో విధ్వంసం చేయటాన్ని అస్సలు సహించలేకపోయేవారు. మన రాజకీయ నాయకులకు చారిత్రక అంశాల పట్ల గౌరవం లేదని బాధపడేవారు. నిజానికి బాధపడటం కాదు, ఆయన చాలా గట్టిగా తిట్టేవారు ఆ విషయంలో. వృత్తిరీత్యా, ప్రవృత్తిరీత్యా పర్యావరణంతో మమేకమైన హసన్ చదివింది ఉస్మానియా యూనివర్సిటీలో బీకామ్ అయినప్పటికీ ఫోటోగ్రఫీ మీద మక్కువతో దానినే తన వృత్తిగా మార్చుకున్నారు. మార్కెట్ మాయాజాలాన్ని మరింత పటిష్టపరిచే అడ్వర్టైజ్మెంట్ సినిమాలను నిర్మించడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడలేదు. ఆర్థిక పరంగా ఎంతో వెసులుబాటును అందించే ఎన్నో అవకాశాలు ఈ రూపంలో వచ్చినప్పటికీ ఆయన ఎన్నడూ వాటిని అంగీకరించలేదు, నిర్బంధంగా తిరస్కరించారు. ఫోకల్ పాయింట్లో నేను, అంబి కూడా భాగమైన తర్వాత విద్యా పర్యావరణ పరమైన సినిమాలతో పాటు సామాజిక కోణంలో కూడా డాక్యుమెంటరీలు తీయడం అవసరమని ఒప్పించి ఆ వైపుగా ఆయన కదిలించడంలో సఫలమయ్యామనే చెప్పొచ్చు. దానిలో నుంచి వచ్చిందే ఉరిశిక్షలకు వ్యతిరేకంగా తీసిన హ్యాంగ్ ద న్యూస్ అనే డాక్యుమెంటరీ సినిమా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన చిలకలూరిపేట బస్సు దగ్ధం కేసులో ఉరిశిక్ష పడిన దళిత యువకులు సాదులూరి చలపతిరావు, గంటల విజయవర్ధన్ రావు శిక్షను జీవిత ఖైదుగా మార్చాలని కోరుతూ వచ్చిన ప్రజా ఉద్యమాన్ని ఆధారం చేసుకుని మానవీయ కోణంలో సామాజిక న్యాయం గురించి విపులంగా చర్చించిన సినిమా ఇది. రాష్ట్రపతి క్షమాభిక్ష కోరుతూ ఉరిశిక్ష ఖరారయ్యి అమలు కోసం ఎదురు చూస్తున్న ఖైదీలను దేశంలోనే మొట్టమొదటిసారిగా జైలులో హైకోర్టు అనుమతితో వీడియో ఇంటర్వ్యూ చేయగలిగాం. ఇలాంటి ఎన్నో అడ్డంకులను దాటి ఆర్థిక ఇబ్బందులతో ఎన్నో విమర్శలను ఎదుర్కొంటూ ఈ సినిమాను ఒక మేరకు పూర్తి చేయడానికి దాదాపు 3.5 సంవత్సరాల కాలం పట్టింది. ఇంకా జైనిజం, బుద్ధిజం మీద చరిత్ర పాఠాలను మన టీవీ ఎడ్యుకేషనల్ ఛానల్కి తీశాము. గోదావరి వేదిక తరపున తెలంగాణలో గోదావరి నదీ పరివాహక ప్రాంత ప్రజల నీటి సమస్యల గురించి తీస్తున్న డాక్యుమెంటరీ దాదాపు సగం పైనే పూర్తి అయింది. అలాగే ఇంకా ఎన్నో అంశాల మీద స్క్రిప్టులు తయారు చేసుకున్నాం. ఈ గోదావరి డాక్యుమెంటరీ గురించి ఫైనల్ స్క్రిప్ట్ ఎలా ఉండాలి అనేటటువంటిది చర్చ జరగాల్సినటువంటి రోజే హసన్ చనిపోయారు. అప్పటికి షూటింగ్ కంప్లీట్ అయింది, స్క్రిప్ట్ని ఎడిట్ చేసేటటువంటి దాంట్లో ఉన్నాం. హసన్ ఏ రోజు కూడా సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీ పడరన్నది మా అనుభవం. కెమెరాను సాధ్యమైనంత వరకు సహజమైన వెలుగులో ఉపయోగించాలని చెప్పేవారు. అది వీడియో అయినా లేదా స్టిల్ కెమెరా అయినా సరే, అప్పుడే దానిలో ఇమిడి ఉన్న సాంకేతిక అంశాలు అర్థమవుతాయని, పరిశీలన శక్తి పెరుగుతుందని చెప్పేవారు. కెమెరా ఉపయోగించడానికి ఉత్సాహం ఒక్కటే సరిపోదని, చాలా ఓపిక, గంటల తరబడి నిరీక్షించే సహనం ఉండాలనేవారు. తన బాల్యం మొత్తం అత్యంత దారుణమైన పరిస్థితుల మధ్య, నిర్బంధాల మధ్య గడిచిందని హసన్ చెప్పేవారు.
నిజాం నవాబు ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన హసన్ తండ్రి కవి. ప్రభుత్వోద్యోగం చేస్తున్నప్పటికీ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక తెలంగాణ సాయుధ పోరాటంతో మమేకమయ్యారు. ప్రముఖ ఉర్దూ కవి మగ్దుమ్ మొహీద్దీన్కి హసన్ తండ్రి అత్యంత సన్నిహితుడు. హసన్ బాల్యం మొత్తం అజ్ఞాతంలో ఉన్న పోరాట యోధుల సహవాసంతో గడిచింది. హసన్కి కూడా మగ్దుమ్ అన్న ఆయన కవితలన్న వల్లమాలిన అభిమానం. భావుకతతో ఉండే ఉర్దూ షాయిరీలను గజల్స్ని చాలా ఇష్టంగా వినటమే కాదు, అప్పుడప్పుడు ఆలాపించేవారు. తొలి యవ్వన కాలంలో చాలా ఎక్కువగా ఉర్దూ కవిత్వం రాసేవాళ్ళని చెప్పేవారు. తన తండ్రి రచనా వారసత్వం తన అక్క జిలానా బానోకి ప్రముఖ ఉర్దూ రచయిత్రి, సామాజిక కార్యకర్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తనకి వచ్చిందని, తను కేవలం అభిమాని అని చెప్పే హసన్ చాలా మంచి చిత్రకారుడు అన్న సంగతి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్న హసన్ చిన్నపిల్లలకు ట్యూషన్ చెప్తూ నెలకు 100 రూపాయల కోసం నగరంలోని మల్లేపల్లి నుంచి టోలీ చౌకీ వరకు సైకిల్ మీద వెళ్ళొచ్చేవారు. అలాగే హబ్సిగూడలో ఉన్న ఆర్ఆర్ఎల్కి సైకిల్ మీద వెళ్ళి అక్కడ నుంచి పొగరాని బొగ్గులు అనుకుని దారిలో ఉన్న హోటళ్ళకి అమ్మేవారు. 58లో ఆర్ఆర్ఎల్లో ఉద్యోగం వచ్చే వరకు కూడా సైన్ బోర్డులు రాయటం, పోస్టర్లు రాయటం లాంటి పనులను చేస్తూ ఉండేవారు. శ్రమ విలువ తెలిసిన హసన్ ఎవరిని కూడా ఎంత చిన్నవారైనా సరే నువ్వు తుమ్ అని ఏకవచనంలో పిలవలేదని, ఎప్పుడు మీరు ఆపనే గౌరవించేవారని ఆయన చివరి వీడ్కోలు పలకటానికి వచ్చిన ప్రతి ఒక్కరు గుర్తు చేసుకున్నారు. తనను చూడటానికి తన ఇంటికి వచ్చిన అంతమంది ఆత్మీయ మిత్రులకు మర్యాద చేయకుండా ఛాయ్ ఇవ్వకుండా పంపిన ఏకైక సందర్భం మొదటిది చివరిది కూడా అదే. ఆయన అలా ఐసు ముక్కలు పెట్టెలో పడుకుంటే ఎంతసేపు అలా పడుకుంటారు హసన్, లేచి మా అందరికి ఛాయ్ చేసి ఇవ్వండి అని చాలాసార్లు గదమాలనిపించింది. ఎన్ని అనుకున్నా ఏం ప్రయోజనం, వచ్చేసిన మృత్యువుకి వెనక్కి వెళ్లే శక్తి లేదు కదా. కానీ జ్ఞాపకాలు నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి. హసన్ మాకు ఇప్పుడు చిరునవ్వుల ఆత్మీయ జ్ఞాపకం. ఇది ఇమ్మీడియట్గా రాసినటువంటిది, అంటే కొంత టెక్నికల్ అన్ని వెంటనే ఆంధ్రజ్యోతికి వార్తకి ఇవ్వడానికి అని చెప్పి రాశాను. నిజానికి హసన్కి అత్యంత ఇష్టమైనటువంటి వాటిల్లో మొట్టమొదటిది వంట చేయడం. అంటే నేను చాలా స్పష్టంగా చెప్పగలను, ఆయనకి వంట చేయడం అనేటటువంటిది ఎంత ఇష్టం అంటే ఆ వంట చేయడమే కాదు, అది పెట్టడం కూడా అందరికీ ఫ్రెండ్స్కి పెట్టి పిలిచి రకరకాలైనటువంటి సూప్స్ని తయారు చేయడం కానీ, అంటే ఒక పర్టికులర్ ఎలా చేయాలనేది, ఎలా పడితే ఎలా చేయడం అనేటటువంటిది దానికి ఒక పద్ధతి ఉంటుంది వంట చేయడానికి. దాంట్లో ఎంత పాళ్ళల్లో ఏ వస్తువు వేయాలనేటటువంటి దాని మీద ఆయన చాలా పర్టికులర్గా ఉండేవాళ్ళు. అది ఒక్కొక్కసారి ఏమనిపించేదనంటే అంటే మరీ ముఖ్యంగా నేను కొంచెము వంట అంటే ఇష్టమే కానీ అంత ఇష్టం లేదు వంట చేయడం అనేటటువంటి. ఆయనకి మా నాయనమ్మ మంచి ఫ్రెండ్. మా నాయనమ్మ యాక్చువల్గా 1999 ఆగస్ట్ 15 ఇదే టైంకి చనిపోయింది. కానీ ఆవిడ చనిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డారు. ఆవిడ దగ్గర నుంచి నేను చారు పెట్టుకోవడం నేర్చుకోలేదు, ఇన్ని రోజులు వెళ్ళాను, కానీ ఆవిడ పెట్టే రసం చాలా బాగుంటుంది, నువ్వు నీకు తెలుసా, నువ్వు నేర్చుకున్నావా, నువ్వు నాకు రసం పెట్టడం నేర్పించు అంటే అంత ఎక్కడెక్కడి డెలిషియస్ ఫుడ్స్, మరీ ముఖ్యంగా ట్రెడిషనల్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మిల్లెట్స్ గురించి కానీ వాటికి సంబంధించినటువంటి దాంట్లో అంటే చాలా ఖచ్చితమైనటువంటి చాలా రాజకీయ అభిప్రాయాలు ఉన్నాయి ఆయనకి. అంటే పర్యావరణం మీద కానీ రాక్స్ మీద కానీ వీటన్నిటి వెనకాల అప్పుడప్పుడు అంటే అనేవాళ్ళు అనమాట. అంతా ఈ గవర్నమెంట్ వచ్చినటువంటి వాళ్ళు, ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు, మీకు అందరికీ ఏమీ తెలియదు ఇక్కడ గురించి, డెక్కన్ హిస్టరీ గురించి మీకేం తెలియదు, మీరు నేర్చుకోవాలి, మీరంతా నాశనం చేస్తున్నారు, మొత్తము జూబ్లీ హిల్స్ వైపు నుంచి వెళ్ళినా కానీ ఎక్కడి నుంచి వెళ్ళినా కానీ అంటే ఒక యాంగిల్ ఉండేది. ఆ విధ్వంసం జరుగుతున్నటువంటి దాని మీద చాలా యాంగిల్ ఉండేది. అయితే ఈ వంట అనేటటువంటి దాంట్లో ఒక జెండర్ అంశం ఉంది. ఆ రోజు చనిపోయిన వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళి మేము ఆంధ్రజ్యోతిలో ఇదే అంశం మీద ఆయనకి వంట చాలా ఇష్టం అని అంటే ఆ ఒక్క పేర కట్ చేసి మిగతా అదంతా వేస్తారు. అంటే పత్రికలకు కూడా అంటే వంట అనేటటువంటిది మగవాళ్ళకి ఇష్టము అనేటటువంటి దానిని యాక్సెప్ట్ చేయడానికి సొసైటీ ఇంకా ముందుకు రాలేదు, ఎదగలేదు.
అంటే నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఆ ఒక్క పారాగ్రాఫే తీసేశారు, మిగతా అంతా ఉంచారు. అంటే ఆయన చిత్రకారుడు, ఫోటోగ్రాఫరు, డాక్యుమెంటరీ, నాంది అవార్డు వచ్చినాయి, ఇవన్నీ కూడా ఉంచారు. కానీ ఆయనకి వంట చేయటము, ఆ వంటలో ఉండేటటువంటి ఒక యాంగిల్ అనేటటువంటిది దాన్ని గుర్తించలేదు. అది ఇప్పటికీ కూడా మేము అనుకుంటూ ఉంటాం అన్నమాట. అంటే దాన్ని అదొక అంశము, అంటే కొన్ని చాలా బ్యారియర్స్ని, చాలా రకాలైనటువంటి అడ్డంకులని, సామాజిక అడ్డంకులని, సామాజిక భావజాలని తుడిచిపెట్టేసిన మనిషి ఆయన. అంటే వాటిని ఒక అంటే ఆ భావజాలాల పరిధిలో నుంచి బయటకు వచ్చి ఒక వినూత్నంగా, ఒక మోడల్గా బతికినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అర్థాంతరంగా వెళ్ళిపోవడం అనేటటువంటిది నిజానికి ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో హసన్ లాంటి వ్యక్తి చాలా అవసరం. అంటే అర్థం చేసుకోవడం, ఒక వారధిగా ఒక సమాజ పరిణామ క్రమంలో కొంతమంది వ్యక్తులు ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తారు కొన్ని అంశాల ముందుకు తీసుకురావడానికి. నిజంగా హసన్ బతికి ఉండి ఉంటే కనుక ఈ రాజకీయ పరిణామాల పట్ల ఉన్నటువంటి చాలా ఆనందపడేవారని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening and a warm welcome to one and all on this very special occasion of Lama Khan's first annual Hassan Memorial Lecture. And to praise this occasion in the light of the new state being formed, Lama Khan felt Professor Kodandaram would be the right person for this occasion, who readily agreed and is with us to deliver the lecture on the topic Telangana New State New Vision. A popular figure amongst the masses of Telangana state, Professor Kodandaram is an intellectual, educator and a political activist. He was the president of the Telangana Intellectuals Forum before being elected as the chairman of the all-party Telangana Political Joint Action Committee, popularly known as TJAC, and played a pivotal role in the fight and formation of the Telangana state. Born in a peasant family from Mancherial in Adilabad district, Professor Kodandaram did his major part of his education in Warangal. He then joined Usmania University and JNU to pursue his post-graduation and MPhil, respectively in political science, and later obtained his PhD from Usmania University, where he teaches in the political science department. He also worked as a civil liberties activist in the 1980s and is now keenly working on Polavaram displacement issue. He presently also has a major role to play in the unveiling of the new state's governance. As the Telangana state celebrates its first Independence Day after the demerger, the nuances of the new state's vision, objectives, model of development and democracy are something which has kept every person anxious. And to talk about it all, I invite Professor Kodandaram to come and deliver his lecture. Thank you. Good evening, friends. I was in this building long ago when Hassan was in it, and he was engaged with this movie on Godavari waters. So that's how we met him repeatedly at this place, and also toured with him to different villages and Sadia just explained that movie never came out. So a wonderful place. That's how memories are associated with this building, and I even discussed with him about how he designed it. And I also vividly remember something that he said. Everyone tells me that this is not according to Vastu, but I am doing well in this house, so no complaints about it. Friends, to talk about Telangana movement is a little difficult, because when we talk about in agitation for a separate state, we always try to put it in certain available ideological frameworks, either for our convenience or because we hate it. I just heard this morning that Samna, the newspaper, has written a long editorial on the separate state movement.
I believe a few days ago. And it argued that the separate state movements are a threat to national integration and they should not be encouraged at all. So this is the normal attitude towards the separate state movement. They are essentially seen as parochial, as some kind of very harmful tendency, threatens the integrity of the country, and therefore they must always be discouraged. And to another perspective that goes along with it says that the separate state movements are invariably led by the elite, particularly the political elite, which is unemployed. So because they are unemployed, they are looking for an opportunity, and for them the emotional upsurge is quite useful in coming back to political power. This is another version. There are different ways in which people present it, but more or less this is the spectrum within which the separate state movements are always understood. Of late there is an attempt at trying to look at the social base of the struggle for a separate state. This trend is slowly emerging, but not yet gained strength, at least in the academic circles. Slowly, the writings on Uttarakhand movement, the writings on Jharkhand movement are trying to take a fresh look at the entire social upsurge in a different perspective. They are trying to see this as some kind of an outcome of an ongoing social conflict within those states. So that's how they try to look at the social movements, the struggle for separate state in all these three, even in Chhattisgarh. That is quite helpful. But nonetheless, in the context of Telangana, to present this argument is even more difficult, because we have a hostile media which is not willing to understand these nuances. We also have, a very powerful social lobby that resists these arguments. So therefore, one is quite tired of talking about Telangana movement. Always one is trying to show what it is not, and rather than trying to explain what it is. And therefore, when one is asked to talk about Telangana movement, one feels a little tired, and also really one doesn't know where one should actually begin this argument. So today, but definitely I am using this as an opportunity to say what it is. All the while we have been arguing what it is not. But today at least we would like to show what this movement is all about. A brief historical background. Telangana, as you all know, was a separate state till 56. And the history of the Telangana region between 1948 to 56 is not recorded at all. You hardly get any information about this period. The central government's role in the integration process, the attitude of the people of Hyderabad state towards the integration process is not recorded. There is very little discussion about it. There are, of course, quite a number of books on these events, but no one has pursued them seriously. These books are also not published, and most of them are not available at all. From 52, the first general elections took place, and going by whatever I have heard from people who participated in this election, this was undoubtedly a wonderful kind of political event and political activity, but not recorded again. I spoke to a number of people who campaigned in the first general election, who took part in the first general election. But very little is known about the first general election. After that, there was a government for 4 years, and everyone looked at only the caste conflicts within the Burgul Ramkishan Rao government. But in fact, there were far more subtler ideological tensions, rather which cannot be simply reduced to caste conflicts. There were issues related to land reforms, there were issues related to the political organization, the organization of the party, and also various issues were actually taken up for discussion. So this was, again, little information is available, and therefore people come to different conclusions about the attitude of the political leaders in Hyderabad state towards the integration. But whatever little information that is available, it clearly shows
that number one, that the Congress party was by and large in favor of a separate state for Telangana. The communists were in favor of an integrated state, and they thought that a larger a Telugu state can benefit everyone. It would result in the development of people in both the regions. And they also thought that the social democratic and socialist forces could emerge stronger in the integrated Andhra Pradesh. And as far as the other political groups are concerned, very little is known. The socialists were very influential in the Telangana region, particularly in the northern Telangana, and socialists were in favor of smaller states, so they preferred a separate state of Hyderabad. And there were, in particular, the educated youth, by and large, they were all overwhelmingly in favor of a separate state. They were the ones who led the education for a separate Telangana state at that point of time. In 1955-56, they also fought against the non-Mulkis who were brought illegally during the military rule. From 48 to 52, and 52 there was a major upsurge against these non-Mulkis because they had a condescending attitude towards the locals. More or less, talking very low about, had a very low opinion about the local people. Mostly they would say, you don't know how to speak Telugu, you don't know how to, organize agriculture, how to conduct political activities. So on every issue they would make condescending remarks. And therefore there was a massive protest which led to firing, and first major firing incident in Hyderabad state in which about 7 people died. So this was the first major agitation which in fact shaped the political views of the people, and based on this kind of experience, they were all by and large arguing for a separate state. Now 1956 the integration takes place. After the integration, everything begins to change. People say, as if we felt that, we were being occupied and forcibly integrated into another state. That was the widespread opinion. Even people who accepted this integration, they felt that, that they were being conquered. Now, there were also many political leaders who accepted the integration, welcomed it like Kaloji, but within 2 years they were all dissatisfied. They said, we were quite misguided and we have taken a wrong decision, and felt ashamed that they supported this decision for integration, and later on they became staunch separatists. So there were experiences of different kinds. I also had a lengthy talk with one of the political leaders who supported this integration, Paga Pullareddy. He was from Mahbub Nagar district, a very staunch socialist within the Congress party. There were socialists outside the Congress party and there were socialists within the Congress party. And he was one of those who fought for the integrated state. He was the one who went on an indefinite fast in front of Gurdu Ramakrishna Rao's house, demanding the integration of the 2 states. So I spoke to Paga Pullareddy. He said, what are your experiences, particularly with regard to river water distribution? He was always concerned about it. Then he said, injustice has been meted out to Telangana region. When the river water distribution, they appointed a tribunal, the issues related to Hyderabad state were not referred to this tribunal. It was Paga Pullareddy who wrote to Prime Minister Nehru. And Nehru, after reading this letter, he suggested that the issues pertaining to Telangana may also be considered. So it was only after that suggestion that Bachawat committee has considered the issues, the Krishna water distribution issue, and then recommended the construction of Jurala project. So this was, his experience. Then I said, why did you then support the integrated state? He couldn't really answer. After a long pause of silence, he said, now there is no water and I really don't know what we can do. But difficult to get water for Mahbub Nagar projects. That was his, answer. So these were all the experiences which are not narrated, which are not recorded. Then people were again and again arguing with me. Now if there was opposition to the integrated state, and if Telangana was included in the integrated state, what did you people do during the last so many years? I also had no answer at all. Then, accidentally I came across the records of the regional committee.
the Telangana had a regional committee, and you all know that it was integrated with Andhra state through an agreement, and certain safeguards were guaranteed to Telangana. One of the safeguards was regional committee, that there will be a regional committee for Telangana in order to look after certain affairs pertaining to this region. In other words, Telangana had a peculiar status in the Indian constitution, and no other region had a similar status anywhere else in the world in a federal structure. It was a state within a state. It was a state within a state with certain amount of autonomy. Of course, Fazal Ali Committee, which looked into this entire reorganization question, argued that these regional committees do not work at all. Because in federal system, powers are ultimately vested with the state. So long as the state is vested with full powers, the regional committees are bound to fail unless and until there is a scope for central intervention, which is not possible. And therefore, Fazal Ali Commission suggested these regional committees should be abandoned. But then a regional committee was created, and the kind of records that the Telangana regional committees has submitted to the Andhra Pradesh government, they must be read, at least for the kind of argument they had put forth on different issues. On one occasion, the regional committee says all our reports are thrown into the dustbin by the clerk at the lowest level. They are not even taken into consideration even by the ministry. So what is the value in writing? We often feel, that we are being subjugated, and that Telangana isn't yet become an independent state in an independent country. That's the kind of an argument that the regional committee has used. So this is a background. There is a background. It's not as if 68 has not happened all of a sudden. Over a period of time, because of the accumulated grievances, that the 68 movement broke up. In fact, the events leading to 68 movement are also quite interesting. It all started as a minor agitation in Khammam district. In the district of Khammam, in Paluncha power station, the local reservation rules are not implemented. That's another right that the gentleman agreement has guaranteed to Telangana. That Telangana by then had local reservation rules. There are very few states in the country where local reservations are followed. Telangana was one such region. And these were guaranteed by the Nizam. Nizam, because all the locals protested, you are bringing all officials from North India and disregarding the concerns and interests of the local people. And it's in protest, after the protest from the local students, Nizam looked at the issue and then felt it appropriate to introduce reservations to the local candidates. So Nizam has introduced Mulki rules, and Mulki rules says only a person who lives continuously for 14 years, whose parents are from Hyderabad, they become natives and they alone will be eligible for the local employment. And these local rules were violated. So these were the people who fought against the local reservations. There was an attack on these Telangana employees who went on an agitation by the Andhra leaders, and thereafter the agitation intensified. And finally, the local reservations were implemented, and many of these boys could secure job in Paluncha power station. After that, they started, touring Telangana region, explaining the importance of the gentleman agreement and appealing to people to fight for the safeguards, the implementation of the gentleman agreement. So the 1968 movement started as a struggle for safeguards, not so much for a separate state. But as the struggle was going on, the High Court gave a judgment against Mulki rules. So people of Telangana realized that they cannot secure justice in the integrated state, so they began demanding a separate state. In 1969, the group broke into two separate groups. One group supported the struggle for safeguards, and the other group began to fight for the separate state. And this agitation became very strong. In 1968 movement was started outside the political parties by the civil society. And these groups later invited political leaders. They realized they cannot fight without support from political parties. So they invited a political leader, and that's how Chennareddy enters into the movement much later. And he takes over and then converts the Telangana Praja Samiti into a political party. And this agitation, as you all know, failed to realize its own demand,
And thereafter there was the people, the youngsters, the students particularly were quite disappointed. They sacrificed their academic career in order to achieve Telangana state. Having, the leaders, political leaders, they felt cheated them because they had merged with the Congress party in order to get political positions. They bargained for their positions while the students have lost their career. So in protest, many people were deeply disappointed and they were all frustrated, and I am a direct witness to most of those developments. And later most of them looked for a better political system, and they were all attracted towards the ML movement, and they became the basic supporting pillar for the Marxist-Leninist movement, the Naxalbari movement in Telangana. Now this is the kind of the Telangana history of the Telangana movement. Now the 1969 people who led this 1969 agitations have not given it up. All through till 1996, when the current phase of the agitation started, they went on campaigning against the government policies that were going against the interest of the Telangana region. Particularly people like Professor Jayashekhar and Pratap Kishore, E.V. Padmanabhan, Keshavarao Jadhav, Justice Madhav Reddy, Yashoda Reddy, they were all very active during this period. Though there were very few people to listen to them, on every November 1st they would observe as a protest day and go up to the gun park and pay homage to the martyrs of the 1969. So this agitation was sustained by the founders, by the activists of the 1969. So the concept was kept alive and it was transferred to the next generation in the 90s. Now between 69 and 90, many changes have taken place in Telangana. This was a period when the Naxalbari movement was quite intense. This has overthrown the landed gentry, the authority of the landed gentry in the rural areas, and people were emancipated, OBCs, SCs, they became a political force, an autonomous political force. And in order to wipe out this movement, the government has resorted to severe repression. And by 96, Telangana, there was hardly any scope for political activity at all. And it is so difficult even to go out and protest against the power cuts. Even demanding a bus into village used to be very difficult. A bus service to a village used to be very difficult. You go out, you could be branded as a Naxalite and you could even be arrested, and some of them were even killed, simply because they asked for certain civic amenities like a bus service, investments in digging a canal or repair of a tank or internal roads within a village. They were all targeted, suppressed and killed. And most of those who killed, particularly between 90 and 2000, they were all the ones who provided the leadership in social life, everyday social life. They were the leaders. Now this is the movement which changed, transformed the agrarian structure in the Telangana region, and many people from the poorer communities, they emerged as the leaders, and this is the context in which one must look at the present agitation. Now before the onset of this Telangana agitation, Chandrababu became the chief minister, and he introduced the liberalization policies that reduced government investments in agriculture and also government investments in the welfare programs. So more or less this has destroyed the agriculture in the Telangana region, and people started investing huge amounts in borewells, and unable to recover their own investment, they started committing suicide. The 98 onwards, the spate of suicides have taken place in Telangana. Many public undertakings were closed. There were hardly any opportunities left for employment in the urban areas, and this was the context in which 96 the Telangana movement emerges. 96, when the Telangana movement started, again it was outside the realm of the political parties. The political society was more or less either ignoring or hostile to this movement. It started outside, mainly by the non-party groups. And these non-party groups came together, formed themselves into various associations. After 1996, on the November 1st, normally celebrated as Vidroha Divan.
So on that day, a meeting was held in Warangal by Jaishankar, Keshav Jadhav and Bhupati Krishnamurthy. And this meeting, they expected about 300 people, and about 3,000 people came from different parts of Telangana. Inspired by this meeting, they all decided to fight for Telangana, and a number of organizations came into existence. All the leaders who led this movement, they were all branded as Naxalites. Either they were arrested or some of them were even killed in encounters. That was between 96 and 2001. In 2001, TRS comes into existence, and TRS argues that it would achieve Telangana state through parliamentary process. So it in fact could not be suppressed at all. It opened up an opportunity to organize political activity demanding separate Telangana state. It was during this period, again, political non-party forums of a different kind came into existence. These were the forums which tried to mobilize middle classes, which tried to use available legal opportunities, and which also tried to, establish some kind of a rapport with the ongoing political, groups. So that were willing to fight for Telangana state. So this was, the context in which the recent agitation has started in 2009. I would basically focus on this agitation and talk about a few issues. Number one, this particular movement, in fact, cannot be seen merely as a struggle for separate state. The movement for Telangana state was in fact a massive protest against the liberalization policies that were initiated by the Chandrababu regime in Hyderabad, at the state level, and by Rajiv Gandhi in Delhi, P.V. Narasimha Rao, and this was, a major protest against the liberalization process. The liberalization process has undermined employment opportunities, it has destroyed the agriculture, and this was the context in which Telangana becomes a symbol which unites all those groups which were fighting against the liberalization process. There was a very strong workers' movement against the liberalization process. There was a very strong argument against liberalization in the rural areas, a civil rights movement fighting against the liberalization process. So these were the groups which came together, and Telangana unites them. Now why is it that the entire movement is articulated and refracted through this Telangana, prism of Telangana? The reason is very simple, that the entire Telangana was fighting against it, and this Telangana, it also has resulted in severe regional imbalances. A new political class emerges that was from the coastal regions, that was too powerful, controls the political system and introduces the reforms from above, and very little scope for any discussion on this particular issue. So this was, then a discussion takes place within the Telangana region. How should one look at this liberalization process? The argument was quite simple. One cannot ignore the regional roots of this liberalization process. And everyone began looking at it from that regional perspective, and it becomes evident that the liberalization process, the social base for liberalization process in Telangana was in the coastal Andhra and Rayalaseema. There were very powerful classes that were supporting the liberalization process. These were the groups that emerged out of the Green Revolution, and also subsequently with the help of the government, they earned lot of money both in real estate and also in civil contracts. And they were demanding greater share from the public resources. It is this class which brings about economic reforms in Andhra Pradesh. And therefore, it also widens the regional gap between Andhra and the Telangana, between rural and the urban areas. That is the context in which Telangana demand once again emerges. So between 1969 and 1996, there is a vast difference. In the case of 69, the movement was targeted against the entire Andhra community. But in 1996, it is targeted against the property classes of coastal Andhra that dominate the political system and try to appropriate all political resources for themselves and only for their benefit, ignoring the vast masses. So people who are completely marginalized in the process,
they come together, unite and begin to fight for a separate state. And it is for this particular reason one must also argue that the demand for a separate state merely is not a demand for a geographical state. In fact, there were very bitter conflicts within the Telangana movement about the ultimate purpose behind the struggle for a separate Telangana. There was a large-scale, wide opinion that we are fighting for Telangana not for the resurrection of the landed gentry, not for the benefit of the capitalist class. We want to achieve Telangana so that everyone can benefit from in the new Telangana state. So people started arguing, if those social changes cannot take place, why should we fight for a separate state at all? So this explains that the struggle for separate Telangana is not merely for some kind of a geographical rearrangement, some kind of a reorganization of the states. It is also a struggle for basic changes in the government policies too. This is one fundamental aspect that one should not ignore at all. Therefore, the struggle for Telangana is also a struggle for social change, a struggle for equitable distribution of resources. It is also a struggle for, reorientation of the entire development policies. That is one fundamental dimension. It was in this context that every political party that committed itself to the demand for a separate state had to make a very clear statement on its social policy. So the current thinking on social policies emerged during this period. It was during this period that the discussion has taken place on a number of issues. And therefore every political party that was in favor of the Telangana state also has to make a statement on these social issues. So this is another important dimension of this Telangana movement. Thirdly, this Telangana movement faced very stiff opposition from the property classes of Coastal. They are very strong. It is very important to remember, when we met Jairam Ramesh, slightly before the elections and after the Telangana bill was passed in the parliament, he was making a very interesting observation. He said, why Telangana had to be given finally? Then we just waited. Then he started answering his own question. He says, on behalf of Telangana, who fights for Telangana in the parliament? The people who fight for parliament are, all these, poor people who are there standing up and trying to articulate the demand. But when there is an opposition to the demand for a separate state, it invariably comes from these people, who are very big contractors. So everyone could notice this in the parliament. ये बेचारा ये आ गए तेलंगाना से और ये कहाँ है, इसको देखो, ये contractor है, ये real estate dealer है. This was so clear even in the parliament. They were all, political leaders, come contractors. You name one and you can easily trace the history. Lagadapat Rajagopal, one of the biggest contractors, Kavuri Sambashivarao, Rayapati Sambashivarao. You name anyone and they are all known for their own. Subram Reddy. Some of the biggest, corporate, the owners of the infrastructure company. The top 10 infrastructure companies in India hail from Andhra region. And almost all the heads of these infrastructure companies, they are also political leaders. And their clout in Delhi is so strong, it is very difficult to imagine. For example, we were trying to get some opinion from leading lawyers in Delhi on some